హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి ఎలిమెంటరీ. అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు. అండ్ అలానే కొత్తగా వ్యూ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ వీడియో మీకు నచ్చుతున్నట్టయితే కనుక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో ఇవాళ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానో అని ఆలోచిస్తున్నారా? సో ఇవాళ మేము శివ విష్ణు టెంపుల్కి వెళ్తున్నాము. క్యారన్ డౌన్స్లో మెల్బర్న్లో ఉందన్నమాట ఈ టెంపుల్. సో ఇవాళ నేను మీకు ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని. సో ఈ టెంపుల్ మనకి సౌత్ ఈస్ట్ సబర్బ్స్లో ఉందన్నమాట. అండ్ మోస్ట్లీ మేము ఎక్కువ ఏ పండగ వచ్చినా ఈ శివ విష్ణు టెంపుల్కే వెళ్తాము, ఎందుకంటే అది కొంచెం మా ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి. అండ్ లాస్ట్ టైం మా అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా మేము ఎక్కువ ఈ టెంపుల్కే విజిట్ చేసాము. ఇంకా బోల్డ్ అనే టెంపుల్స్ ఉన్నాయండి ఆస్ట్రేలియాలో. సో నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అన్ని టెంపుల్స్ వీడియో తీస్తాను. బట్ ఇవాళ అయితే మాత్రం మనం శ్రీ శివ విష్ణు టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో మీకు ఆ టెంపుల్ అంతా ఎలా ఉందో చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు మీరు మిస్ కాకుండా చూడండి. బయట వాతావరణం చూసారా అండి? ఇది మనకి పొద్దున్నే 11 అయింది. సో ఆ టైంలో మాకు బాగా ఎండగా ఉంది. యాక్చువల్లీ మెల్బర్న్లో ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు చలి వేస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో మనం చెప్పలేము. బట్ ఇట్ వాజ్ ఎ నైస్ డే. సో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాము. సో ఇది గుడి అవుట్ సైడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎంట్రీ గేట్ ఉంటుంది. సో అందులో నుంచి లోపలికి వెళ్ళంగానే మనకి డిఫరెంట్ కార్ పార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ కార్ పార్క్ చేసుకోవాలి. అండ్ మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము ఈ టెంపుల్కి. చూసారా, అదిగోండి బోర్డ్, శ్రీ శివ విష్ణు టెంపుల్. సో హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా అని రాసి ఉంటుంది. సో ఇట్లా స్ట్రైట్ వచ్చి మేము పార్కింగ్స్ ఎత్తుక్కుంటున్నాము. రైట్ హ్యాండ్ సైడ్ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది, బట్ అక్కడ ఏం ఖాళీ లేదు. సో ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసారా, మీకు ఈ బిల్డింగ్ అనిపిస్తుందా? ఆ బిల్డింగ్లో మనకి క్యాంటీన్ ఉంటుంది, కళ్యాణ మండపం ఉంటుంది. సో గుడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఆ క్యాంటీన్లో తింటారు. అండ్ కళ్యాణ మండపం కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ ఫంక్షన్స్. సో పార్కింగ్ చూస్తున్నాం అనమాట. యా, కల్చర్ అండ్ హెరిటేజ్ సెంటర్. యా, సో ఇప్పుడు అక్కడ మీకు కనిపించేది అది క్యాంటీన్ అనమాట. అక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది కదంటే అందులోంచి లోపలికి వెళ్తే మనకి క్యాంటీన్ ఉంటుంది. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని మనం ఫుడ్ తినచ్చు. టిఫిన్స్ అయితే సూపర్ ఉంటాయి. అక్కడ దోశ, ఇడ్లీ, బోండాలు అన్నీ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. సో ఇదంతా క్యాంటీనే అనమాట. గాజు అద్దాలు కనిపించేదంతా. సో ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుందేమో అని చెప్పని ఎతకడానికి వెళ్తున్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ దొరకచ్చు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఖాళీ ఉంటుంది. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో టెంపుల్లో. ఆ చెట్లు మొక్కలు కానీ దాని నుంచి వచ్చే గాలి కానీ చాలా బాగుంటుందండి గుడిలో. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇది కొంచెం చూడండి, కిటికీలో నుంచి కనిపిస్తుంది ఆ టెంపుల్. అదే ఇక్కడ కార్ పార్క్ చూస్తున్నాం, మొత్తం ఫుల్ అయి ఉంది. సో యాక్చువల్లీ మేము సండే రోజు వచ్చామన్నమాట. వీక్డేస్, వీకెండ్స్ మొత్తం బిజీ ఉంటుందండి. అండ్ వీకెండ్స్ అయితే మరి ఎక్కువ బిజీ ఉంటుంది, సాటర్డే అండ్ సండేస్. సో ఫైనల్లీ మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చి చూస్తున్నాము. సో అక్కడ మనకు కనిపించే టెంపుల్ అనమాట. సో చూపిస్తాను టెంపుల్ మొత్తం. సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. సో చూస్తున్నాం, ఎక్కడైనా దొరుకుతుందో, ఎవరైనా కార్ తీస్తారని. అదిగో అక్కడ కార్ తీస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చు అని అనుకున్నాము. యా, ఈ లోపల వేరే కార్ తీశారు. సో అక్కడ మేము పార్క్ చేసేస్తున్నాం కార్ని. సో ఇది టెంపుల్కి సైడ్కి వస్తుంది అనమాట ఈ పార్కింగ్ మొత్తం. చూసారా, ఇదంతా కార్ పార్క్స్ ఉన్నాయి. సో మరి అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్దాము. అండ్ గుడి అదంతా ఏరియా మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ మనకి గుడి దగ్గర అన్ని స్పెషల్ డేస్ రోజు
ఇట్లా బ్రహ్మోత్సవాలు, కళ్యాణాలు అన్నీ చేస్తారండి. సత్యనారాయణ వ్రతాలు, అన్నప్రాసన అన్నీ చేస్తారు టెంపుల్లో. చూసారా ఇదంతా ఏరియా ఎంత బాగుందో కదండి, ప్రశాంతంగా పీస్ఫుల్గా. గుడావరిలో చాలా బాగుంటుందండి. మీకు వీడియోలో కన్నా రియల్గా చూస్తే మాత్రం టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు కనిపిస్తారు, తమిళ వాళ్ళు కనిపిస్తారు, డిఫరెంట్ ఇండియా వాళ్ళు చాలామంది కనిపిస్తారు, శ్రీలంక వాళ్ళు కనిపిస్తారు. సో చాలా బాగుంటుంది. చూసారా ఇదే మా శివ విష్ణు టెంపుల్ అన్నమాట. అండ్ ఇదంతా టెంపుల్ ఆపోజిట్లో ఉన్న గార్డెన్ ఏరియా. సో ఆ గార్డెన్ ఏరియా మొత్తం అక్కడ ఉండే చెట్టు మొక్కలు కానీ, అక్కడ ఒక గంట ఉంటుంది, ఆ గంట కానీ మీకు అన్నీ చూపిస్తాను కొంతసేపు అయిన తర్వాత ఈ వీడియోలోనే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది వినాయకుడి గుడి అనమాట. అండ్ మరి గుడిలోకి వెళ్ళే ముందు మనం ఇండియాలో మనకు అలవాటు కదండి కాళ్ళు చేతులు కడుక్కోవటం. సో ఇక్కడ మనకి ట్యాప్ ఉంటుంది. సో ఆ ట్యాప్ దగ్గర మనము వాష్ చేసుకుని అప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇది వినాయకుడి గుడి ముందు ఇట్లా ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి వినాయకుడి దగ్గరికి. సో లోపల కొట్టకూడదు అనమాట. సో వాళ్ళు ఏదైతే ఏరియా ఇచ్చారో ఆ ఏరియాలోనే కొబ్బరికాయలు కొట్టాలి దేవుడు ఎదురుగుండా. సో ముందు వినాయకుడిని దర్శించుకుని అప్పుడు గుడిలోకి వెళ్తామండి. గుడిలో కూడా వినాయకుడు ఉంటారు, కాలభైరవ స్వామి, నవగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, శివుడు, మహాలక్ష్మమ్మ, ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారండి. కృష్ణుడు, నరసింహస్వామి, నటరాజస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, పార్వతీదేవి, రాముడు, కృష్ణుడు, సీతాదేవి, లక్ష్మణుడు, చాలా దేవుళ్ళు ఉంటారండి గుడి లోపల. సో చూసారా గుడి పైన శిల్పాలు కూడా చాలా బాగా చెక్కారు నీట్గా. అండ్ బేసికలీ గుడి లోపల వీడియో తీయకూడదు అనమాట, నాట్ అలౌడ్. సో నేను బయట వరకే వీడియో తీయగలిగాను. సో లోపల మాత్రం నాట్ అలౌడ్ అండి వీడియో. నేను మా బుడ్డి చూసారా గుడి లోపల అన్నమాట. ఇది పాకడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ప్రసాదం పెడతారనమాట మనకి ఏదైనా ఉంటే ఆ డబ్బాల్లో. సో అక్కడ తీసుకోవాలి. అండ్ సో 2 డోర్స్ ఉంటాయన్నమాట టెంపుల్కి. ఒకటి ఈ గోపురం కింద ఉంటుంది, ఇంకోటి పక్కనున్న గోపురం కింద ఉంటుంది డోర్. సో కొంచెంసేపు అట్లా గార్డెన్లో కూర్చున్నా కూడా చాలా బాగుంటుందండి. అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు టెంపుల్ బయట, ఎందుకంటే టెంపుల్ లోపల నాట్ అలౌడ్ కాబట్టి. టెంపుల్ బయట చక్కగా మనకి వ్యూ కూడా బాగుంటుంది. చూసారా ఇది సెకండ్ డోర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి నెమలులు ఇంకా చాలా యానిమల్స్ కూడా ఉంటాయి. మీకు అది కూడా చూపిస్తాను వీడియో మధ్యలో. సో తప్పకుండా చూడండి. మరైతే ఇప్పుడు గార్డెన్లోకి వెళ్దాము. అండ్ ఈ గుడి దగ్గర అండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా మొక్కలు ఉంటాయని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. నాకైతే ఇది మందారం పువ్వులా కనిపించింది, బట్ వైలెట్ కలర్లో ఉంది. అండ్ గులాబీ పూలు అన్నమాట, తెల్ల గులాబీలు. చూసారా ఎంత బాగున్నాయో విచ్చుకొని. ఇంత ముద్ద ముద్ద గులాబీ పూల చెట్లు బోల్డ్ అని ఉంటాయి అక్కడ. పూలు కూడా చాలా ఫ్రెష్ అనిపించాయి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక గంట ఉంటుందండి. సో గుడి కరెక్ట్గా ఆపోజిట్లో. సో ఆ గంట మనం కొట్టచ్చు అనమాట. ఎందుకంటే గుడి లోపల యాక్చువల్లీ అసలు గంట ఏం లేదు. మనకు వినాయకుడి గుడి దగ్గర బయట ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ గుడికి మొత్తం ఆపోజిట్ ఇక్కడ ఉందన్నమాట గంట ఆపోజిట్లో.
యా చూసారు కదా, ఇక్కడ ఇంకా చాలా ఉందండి మీ గార్డెన్. సో ఆ గంట వెనకమాల నుంచి అటు వెళ్తే కనుక చూసారా గుడి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడ ఒక చెట్టు ఉందండి దీని లోపల. నేను అది జమ్మి చెట్టు అని నేను అనుకుంటున్నాను, బట్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు అది ఏ చెట్టు. అక్కడేం రాసలేదు, బట్ మోస్ట్లీ అది జమ్మి చెట్టే నాకు తెలిసినంత వరకు. సో లోపల దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. అది అట్లా హట్ పైనుంచి కూడా చెట్టు వికసించింది. చూసారా చిన్న చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్. యా అదండి ప్లేస్. జనాలు కూడా చాలామంది వచ్చారు ఆదివారం రోజు. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. సౌండ్స్ విన్నారా, భలే ఉంది కదా నీళ్ళు జలపాతం సౌండ్. ఇక్కడ కూడా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు పెట్టారు. మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. జలపాతం శబ్దం వింటుంటే అక్కడ దేవుళ్ళు అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో ఇది షూ ఏరియా అన్నమాట. కొంతమంది ఇక్కడ వదులుతారు, కొంతమంది గుడి దగ్గర వదులుతారు. ఇందాక మీకు కొన్ని యానిమల్స్ ఉంటాయని చెప్పాను కదా మనకి. సో చూద్దాం పదండి. ఇక్కడ కోడిలు ఉన్నాయండి, కోడిలు అండ్ పావురాలు కూడా చాలా పావురాలు ఎగురుతున్నాయి అసలుకి. అండ్ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటారు. అండ్ మనకైతే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి నెమలీలు కూడా కనిపిస్తాయి. సో నేను మీకు ఇటు పక్కకి వెళ్ళాక నెమలిని కూడా చూపిస్తాను. చూసారా ఇక్కడ ప్లే ఏరియా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాంటిది అనమాట. చూసారా అక్కడ ఒక నెమలి ఉంది. నెమలి పింఛం వర్షం పడే ముందు ఇప్పుతుందండి. మేము ఒక్కసారి విప్పిన తర్వాత చూసాం, విప్పేటప్పుడు చూడలేదు. ఇంకా ఇది ఒకటే కాదండి, ఇంకా 2-3 నెమళ్ళు ఉన్నాయి అక్కడ. చూసారా ఈ నెమలి ఎంత బాగుందో, పింఛాలు ఉన్న నెమలి భలే ఉంది కదండి. అసలు ఎదురుగుండా చూస్తే ఎంత కలర్ఫుల్ ఉందో. ఒక్కసారి పింఛం ఇప్పితే బాగుండు అనుకున్నాము, బట్ చాలామంది ఏం చెప్పారంటే వర్షం పడే ముందే నెమలి పింఛం విప్పుతుందంట. ఇచ్చుడు ఇంకో నెమలి, ఆ వెనకాల ఇంకా నెమలి కనిపిస్తున్నాయి మీకు. ఇంకో 2 ఉన్నాయి ఈ ముందుది కాకుండా. భలే ఉంటుందండి అన్నీ ఒకేసారి పింఛం విప్పితే ఇట్లా. అండ్ ఇక్కడ కూడా పిల్లలు చాలామంది అక్కడ పార్క్లో ఆడుకుంటూ వచ్చి వీటిని చూస్తూ ఉంటారనమాట. సో మన గుడి దగ్గర ఇలా క్యాంటీన్కి ఆపోజిట్లో ఉంటుందండి. చూసారు కదా, అప్పుడప్పుడు ఈ నెమళ్ళన్నీ ఒకేసారి ఇట్లా మనకి మెష్ దగ్గర కనిపిస్తాయి. సో నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. సో అక్కడ కనిపించే బిల్డింగ్లోనే అనమాట మనకి క్యాంటీన్ ఉన్నది. సో అక్కడ మనం దోశలు, ఇడ్లీలు ఇవన్నీ తినచ్చండి. సో మరైతే ఇదన్నమాట గుడి. సో మా అమ్మమ్మ చెప్తుంది ఎప్పుడు గుడిలో నుంచి బయటకు వచ్చే ముందు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అనుకోవాలని. సో మేమందరం అనేసుకుని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము, బ్యాక్ టు హోమ్.
సో ఇది అన్నమాట మన గుడి వ్లాగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.